హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు మన సీజెడ్ బ్యాంగిల్స్, మనం డైమండ్ ఫినిష్లో బ్రాండెడ్ సీజెడ్ వాడి బ్యాంగిల్స్ చేస్తున్నామండి. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో అటువంటి ఆ సీజెడ్ బ్యాంగిల్స్లో ఈరోజు రూబీ, ఎమరల్డ్, అలాగే బ్లూ సఫైర్ సెట్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది? నాకు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. అది చూడటానికి ఎలా వస్తాయో ఏంటో అని. ఫైనల్లీ మన చేతిలో ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. సో గైస్, ఈ బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా సీజెడ్లో చేసామండి. ఫస్ట్ నేను సీజెడ్స్ చూపించి మీకు ఆ పాత వీడియోతో మిమ్మల్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత మనం కొత్తగా సెట్టింగ్ చేసిన కాంబినేషన్ కెంపు, పచ్చ, అలాగే బ్లూ సఫైర్, నీలం స్టోన్స్ తోటి ఈ బ్యాంగిల్స్ సెట్ చేస్తే ఎలా ఉంటాయి సీజెడ్ ప్లేస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో గైస్, ఈ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈచ్ బ్యాంగిల్ 15 grams నుంచి 20 grams సైజుని బట్టండి. ఇది 2.7 సైజ్ అండి. 2.6 అనుకోండి. 2.4 వరకు 15 grams ఓకే అండి. 2.4 దాటి కొంచెం చెప్పాలంటే 2.6 కానివ్వండి, 2.8 కానివ్వండి, 18 to 20 grams ఈచ్ బ్యాంగిల్కి వెళ్ళవలసి ఉంటుందండి. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పే విధంగా ఇవి రాళ్ల గాజులు, పైగా 916 బంగారంలో రాళ్ళు పొదగటం ఇది ఒక ఛాలెంజ్ అండి. 916 బంగారంలో రాళ్ళు పొదగటం అంటేనే ఒక ఛాలెంజ్. చాలా ఇబ్బందులు పడి ఉంటారు స్టార్టింగ్ డేస్లో డెఫినెట్లీ. ఆ తర్వాత టెక్నాలజీ పెరిగింది, చేతిలో పనితనంలో అనుభవం పెరిగి రాళ్ళు పొదగలుగుతున్నామే తప్ప ఇన్ఫ్యాక్ట్ 916 బంగారంలో రాళ్ళు పొదగటం అనేది ఆల్వేస్ ఒక ఛాలెంజ్, రాళ్ళు ఊడిపోకుండా. సో అది ఇప్పుడు చేస్తున్నామండి రెగ్యులర్గా. ఇప్పుడు మనకి వేరే అవకాశం లేదు, 916 బంగారంలోనే చేయాలి. ఓకే, డైమండ్ అనుకోండి 18 క్యారెట్కి వెళ్ళగలం, బట్ ఇది డైమండ్ కాదు కాబట్టి 916 బ్యాంగిల్ విత్ సీజెడ్స్ అండ్ మనం ప్రెషియస్ స్టోన్స్ లైక్ రూబీ, ఎమరల్డ్, కెంపు, పచ్చ ఇలా సెట్టింగ్స్ చేస్తున్నాం కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అందులో వెయిట్స్ పెరిగినాయండి. ఆ వెయిట్స్ పెరగడం వల్లే మనం రాళ్ళు పొదగి ఆ రాళ్ళు పడిపోకుండా నిలబడేలా చూస్తున్నాం. ఇందులో ఈ బ్యాంగిల్లో చూడండి, ఈ బ్యాంగిల్లో ఒక్క రాయి పడిపోయినా ఇంకా అది నాకు తెలుసండి. నేను యాజ్ ఏ సెల్లర్ కాదు, యాజ్ ఏ బయర్ ఐ నో ద పెయిన్. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే మీరు నమ్మరండి. ఒక్కోసారి నేను కూడా ఈ బాధితుడినే, ఈ రాళ్ళు పడిపోవటం అనేది. ఇక్కడ అన్నీ చెక్ చేసండి, నెల రోజులు కష్టపడి ఈ ఐటెం తయారు చేస్తాం. ఇదంటే ఒక ఐటెం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుని సెట్టింగ్ చేసేసి ఫైనల్ బిల్లింగ్ చేసేసి పాపం ఎక్కడో ఏ బెంగళూరులోనో డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆ నైట్ కూడా అన్నీ చెక్ చేసేసి ఎస్ పర్ఫెక్ట్గా ఉంది, బ్యాంగిల్స్ కూడా బాగా ఇలా కదిపి చూసి రాళ్ళన్నీ ఫిక్స్ అయినాయా లేదా చూసుకుని ఫైనల్గా డెలివరీ ప్లాన్ చేస్తాం. తీరా బెంగళూరు వెళ్ళి ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పటికి అందులో ఒక రాయి పడిపోయి ఉంటుందండి. అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పే భావన. అట్ ద సేమ్ టైం ఇదే భావన కొనుక్కెళ్ళిన తర్వాత రాయి పడిపోతే మీలో కూడా ఉంటుంది. ఎస్, హ్యూమన్ ఫీలింగ్ అయితే మారదు కదండి, హ్యూమన్ ఆలోచన విధానం అయితే ఎవరికైనా పెయినే అది. సో రాళ్ళ బ్యాంగిల్స్ అంటేనే ఇప్పుడు నేను కూడా మీకు 100% రాళ్ళు పడిపోకుండా ఉంటాయి మా ఐటమ్స్ అని గ్యారంటీ ఇచ్చే టెక్నాలజీ ఈ భూమి మీద ఎక్కడ లేదండి. వీలు కాదు అది. రాళ్ళు ఇప్పటికీ పడుతూనే ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని చేసినా ఎక్కడో ఒక రాయి పడుతూ ఉంటుంది. బట్ అది చాలా దాన్ని రెడ్యూస్ చేసామండి. అది అగైన్ స్వర్ణకారుల పనితనం, టైం టేకింగ్. చక్కగా ఈ బ్యాంగిల్ చూడండి, ఒక్క నైట్లో నేను ఈ 2 బ్యాంగిల్స్ సెట్ చేయాలి అని టార్గెట్ ఇచ్చాననుకోండి, స్వర్ణకారులు ఏం చేస్తారండి, వారు పాపం పడుకోకుండా నిద్ర వస్తూ ఉంటుంది, కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి, పాపం కూర్చుని అలా సెట్టింగ్ చేసేస్తూ ఉంటారు. ఆటోమేటిక్ కంప్లీట్ ఫుల్లీ ఈరోజు కూడా రాళ్ళు పొదగడం అనేది 100% మాన్యువల్ వర్క్ అండి. దానికి మిషన్ లేదు, మిషన్లో చేసినా ఫినిషింగ్ రాదు. కొన్ని ఉన్నాయి చాలా మైనర్ వర్క్స్ మిషన్లో సెట్టింగ్ కూడా చేస్తుంటాం, బట్ అవి కంప్లీట్ వేరే వర్క్లు అండి. అవి అసలు మా దగ్గర చెయ్యం మేము. ఇప్పటికీ మా వర్క్ అంతా కంప్లీట్గా రాళ్ళు పొదగడం అనే వర్క్ అంతా చేత్తోనే. ఈరోజుకి గత కొన్ని సంవత్సరాల నుంచి 25-30 సంవత్సరాల నుంచి ఈ రోజుకి మిషన్ మేము వాడటం, ఆ విషయంలో రాళ్ళ విషయంలో
టెక్నాలజీ జోలికి మిషన్ జోలికి వెళ్ళలేదండి. అది ఫెయిల్యూర్ అనమాట. అందుకని చాలా మినిమం, నేనే కాదులేండి, ఎవరూ చేయట్లేదు, చాలా తక్కువ మంది చేస్తారు. సో నేనైతే చేయట్లేదండి. హ్యాండ్మేడే చేస్తున్నాం, చేత్తోనే రాళ్ళు పొదిగేలా పెడుతున్నాం, సెట్టింగ్స్ చేస్తున్నాం అండ్ సఫిషియంట్ టైం ఇచ్చి. ఎప్పుడు అందుకనే నేను ఆర్డర్ తీసుకున్నప్పుడే నేను వారంలో చేయగలిగే పని 10 రోజులు చెప్తానండి. ఎందుకంటే 10వ రోజు లేదు 11వ రోజైనా డెలివరీ ఇచ్చేయాలి. అది కూల్గా చేసి ఇవ్వాలి, హడావుడిగా చేసే వర్కులు కాదండి. ఎందుకంటే ఇది జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ, 916 గోల్డ్ జ్యువెలరీ. సో సఫిషియెంట్గా ప్రాపర్గా ఆ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రాళ్ళు పొదిగే విషయంలో, ముఖ్యంగా రాళ్ళు సెట్టింగ్లో. సో నేను ఎక్కువగానే కొంచెం దీని గురించి చెప్పినట్టున్నాను. బోర్ కొట్టింది అనుకోకండి. మీకు ఈ సబ్జెక్ట్ మీకు తెలియాలి. ఊరికే జ్యువెలరీ చూపించడం నా ఇంటెన్షన్ కాదండి. మొదటి నుంచి నా జ్యువెలరీ చూసే వాళ్ళకి ఇది ఐడియా ఉండే ఉంటుంది. కొంచెం సబ్జెక్ట్ కూడా నాకు తెలిసింది ఏదో నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను జెన్యూన్గా. సో ఆ విధంగా ఈ రాళ్ళు సీజెడ్స్ ఇందులో కూడానండి, ఈ సీజెడ్ రాయి సెట్టింగ్ చేసిన ఇచ్చే కంఫర్టు, ఆ ప్రెజరు, అంటే పడిపోకుండా కూర్చోబెట్టాలి అంటే ఒక చాలా బలమైన ప్రెషర్ ఇవ్వాలండి. రాయి మీద నొక్కి కూర్చోబెట్టాలి, ఆ రాళ్ల మధ్యలో, ఆ బంగారు జవం మధ్యలో, ఆ కొలెట్ మధ్యలో, ఆ ముళ్ళ మధ్యలో. సో ఆ కూర్చోబెట్టే ప్రయత్నంలో సీజెడ్ అనేది మిషన్ మేడ్ అండి. చాలా హార్డ్ స్టోన్, చాలా గట్టిగా ఉంటుంది. సో చాలా ప్రెషర్ ఇచ్చి దీన్ని చక్కగా కూర్చోబెట్టచ్చు. కొంచెం వర్కర్కి కూడా, చేసే ఆ స్వర్ణకారుకు కూడా కొంచెం కంఫర్ట్ ఉంటుంది. వేరాజ్ కెంపు, పచ్చ ప్రీషియస్ స్టోన్స్, అంటే న్యాచురల్ ప్రీషియస్ స్టోన్స్ ఉన్నాయి కదా, కెంపు, పచ్చ, నీలం, ఇలా అదర్ స్టోన్స్. ఈ స్టోన్స్ మెతకండి. ఇందులోనూ ఎమరల్డ్ అంటే మరీ మెతక, రూబీ కన్నా మెతక ఎమరల్డ్. కొంచెం బ్లూ సఫైర్ కొంచెం గట్టిగానే ఉంటుందిలేండి. నాకు తెలిసినంత వరకు చాలా చాలా సాఫ్ట్ అండ్ డెలికేట్ స్టోన్ అంటే ఎమరల్డ్ అండి. పచ్చ చాలా టిపికల్ అండ్ వెరీ టిపికల్. అండ్ దానికి ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మీరు అర్థం చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తుంటా, పచ్చతో ఎప్పుడు భయమే. అవి దొరకటము కష్టమే. దొరికిన దాన్ని చక్కగా వేస్టేజ్ 10 రాళ్లలో ప్రెజర్లోనే ఓ 4 రాళ్ళు పగిలిపోతూ ఉంటాయండి. ఇది నిజం, నాకే కాదు, ఇది అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే విషయమే, మా మ్యానుఫ్యాక్చరర్స్కి. సో ఈ విధంగా కెంపు, పచ్చ, నీలంతో సింగిల్ బ్యాంగిల్స్ చేసామండి. మన కస్టమర్స్ అండి, నా అదృష్టం ఏంటంటే ఏదైనా నేను డిజైన్ కష్టపడి కొంచెం చక్కగా చేతితో డిజైన్ చేసుకుని మంచి ఐడియాతో ఓ డిజైన్ ముందుకు తెచ్చానంటే ఇంకా అక్కడి నుంచి నేను దాని గురించి నేను ఆలోచించడం తగ్గిపోద్దండి. మన వ్యూవర్సు, మన కస్టమర్సు ఆలోచించడం పెరుగుతుందండి. ఇది నా విషయంలో ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటుంది. అది నిజంగా నా అదృష్టం అండి. ఆ విషయంలో నేను మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేసుకోవాలి. ఆ విధంగా ఈరోజు నేను రెగ్యులర్గా నేను సీజెట్స్ తప్ప రెండో నేను ఊహించలేదండి. ఈ బ్యాంగిల్ కంప్లీట్గా ఒక డైమండ్ డిజైన్గా ప్లాన్ చేసుకున్నాను. డైమండ్ పెట్టలేం కాబట్టి సీజెట్ పెడుతూ వచ్చాను. ఇందులో పచ్చ పెడితే ఎలా ఉంటుంది, కెంపు పెడితే ఎలా ఉంటుంది, నీలం పెడితే ఎలా ఉంటుంది అనే ప్రయత్నం నా ఊహకు కూడా అందలేదండి. ఇది ఒక కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్. వారి ఇంట్రెస్ట్, ఈ డిజైన్ ఎంత నచ్చేసిందంటే వారికి డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టోన్స్ తోటి ధరించడానికి ఇష్టపడ్డారు. ఆ ఇష్టమే ఈరోజు మన ముందుకి ఈ విధంగా వచ్చిందండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి. మీకు ఇది ఈ విధంగా ఉంటేనండి మీకు కాంబినేషన్ ఇవి నేను ఈచ్ బ్యాంగిల్ ఒక 15 grams పెట్టానండి. 2/6 సైజు. కొంచెం సైజు కొంచెం తగ్గించి, విడ్త్ కొంచెం తగ్గించి, ఆ 15 గ్రాముల్లో బలం ఎక్కడ వీక్ కాకుండా, బ్యాంగిల్ ఎక్కడ వీక్ కాకుండా సఫిషియెంట్గా చేసే ప్రయత్నం చేశాను. సో పర్ఫెక్ట్గా వచ్చినాయండి. రాళ్ళు కూడా చక్కగా కూర్చున్నాయి. మంచి క్వాలిటీ ఎమరల్డ్ తీసుకున్నాను, కెంపులు తీసుకున్నాను, నీలం తీసుకున్నాను, బ్లూ సఫైర్. సో పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.